మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క గేమ్ ఏమిటి? What is the goal of human life? అది మన ఏం. And that should be our aim. ఫండమెంటల్ ట్రూత్ ను గుర్తించాలి. And we have to know the fundamental truth. అది నేను అనేటువంటిది. That fundamental truth is this principle of I. నేను అనేది మీలో ఉంటుండాలి. That I is in you. దాన్ని గుర్తించుకో. Know this. దాన్ని ఎట్లా గుర్తించాలి? How do you know? మైండ్ ద్వారానే It's గుర్తించాలి. the mind that helps you to ఎందుకంటే know. మైండ్ ఈ యొక్క ఆత్మ యొక్క ప్రతిబింబమే. Because mind is the reflection of the self. ఈ ఆత్మ యొక్క ప్రతిబింబాన్ని మనం విసర్జించి We forget that. లౌకికమైన క్షణికమైన ఈ యొక్క భౌతికమైనటువంటి విషయాల్లో మనం ప్రవేశించాలి. అయితే దాన్ని సాధించాలి. We may get into the world what is momentary and fleeting, but yet we should దాంట్లో కూడా achieve the మనం goal. విభజించవలసింది వేరే విభజించాలి. And we have to classify. దానినే బుద్ధి అన్నారు. And this classification అది is డిస్క్రిమినేషన్ intellect. పవర్ అన్నారు. And that is the discrimination power. ఒక చిన్న ముసంబి మనం తీసుకుందామంటే And if you got the orange fruit, దాని పైనంతా ఒలుస్తావు, you remove all the skin ఒలిచిన పిప్పినంతా పారవేస్తావు, and you remove the whole లోపల pulp జ్యూస్ మాత్రమే తీసుకుంటావు. and you accept ఇది the ఏ juice. బుద్ధి యొక్క లక్ష్యం. And this is the quality of the చెడ్డను intellect. పారవేస్తారు, You remove the bad మంచిని స్వీకరిస్తావు. and you accept good. కనుకనే రుచికరమైనటువంటి దాన్ని స్వీకరించాలి, రుచిహీనమైనటువంటిది పారవేయాలి. Accept that is tasteful and reject which is not so. కేవలం మానవుడే కాదు, Not only human. మీరు ఎక్కడైనా చూసింటారు, కోతులు కూడా ఆ పని చేస్తాయి. Monkeys also discriminate. ఒక అరటిపండు దానికి విసిరివేయి, If you throw a plantain దాన్ని fruit in చక్కగా front of it, ఒలుస్తుంది, it removes its peeling వచ్చి skin లోపల ఉన్న దాన్ని మాత్రమే తింటుంది. and it just eats the fruit inside. నీవు కోతేనా? And are you also simply a monkey like నీవు that? అదే పని చేస్తున్నావే. You do the same thing. కాబట్టి నీవు కోతి కాదు, You're not a monkey. నీవు మ్యాన్ కైండ్. You belong to mankind. నీవు చేసే పనులు కోతులు కూడా చేస్తున్నాయి. The other activity you do is నీవు done by చేసే పనులు monkey. పశువులు కూడా చేస్తున్నాయి. Also animals. అది కాదు. That's not great. పశువుకైనా ఒక స్వార్థం లేదు. The animals have no selfishness. మొట్టమొదట పంటలో ప్రవేశిస్తాయి, And they get into the fields. పంటలో ప్రవేశించి నాలుగు కందిందంతా తింటుంది. And it just gazes all the grass there. గబగబ తింటూ వేసేస్తుంది. And it goes on eating the grass. తిరిగి స్వస్థానానికి పోయి చేరుతుంది. And it goes to its place. స్వస్థానానికి చేరిన తర్వాత తిరిగి తీసుకొని నెమరు వేసి తిరిగి మింగుతుంది. All that it has eaten before is masticated once again. కాబట్టి మనం ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు మంచినంతా స్వీకరించాలి. So as we go around the world, we have Don't to accept waste all this time. food. Don't waste time. ఈ టైం అంతా కూడా నువ్వు పవిత్రమైన దానికి ఉపయోగించు. We should sanctify our time. అక్కడ for good ఏమాత్రము activity. కూడా నిదానం చేయవద్దు. Don't delay to do మంచిని చక్కగా sacred activity. తినేసేయి. And you eat, accept all that is తర్వాత good. నీ స్వస్థానానికి పోయి నీ రూమ్ పోయిన తర్వాత తిండి నెమరు వేసుకుంటూ రావాలి. And as you go back to your place, the room, you should bring back to memory అప్పుడే all that you have జీవశక్తి learned. నీలో ఆవిర్భవిస్తుంది. And there lies the divinity ఆ which you can జీవశక్తి నీకు experience. నిజమైనటువంటి దేహశక్తిని అందిస్తుంది. And that will give you all the physical power, Deha Shakti.